కనుక్కునేది విద్యుత్తుకు సంబంధించిన నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగితే పల్ల చెంపలు అలగొట్టాలని పరిస్థితులు హోదా అడ్డం వస్తుంది. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్ చాట్ చేసే కోసేపు మాట్లాడేది. లేకపోతే ప్రెస్ మీట్ కు వెళ్ళకంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కునేది విద్యుత్తుకు సంబంధించిన విషయాల మీద. అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి, విద్యుత్ బకాయిల గురించి, రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని కొమ్ము కాసే కొన్ని జర్నలిజం పత్రికలు వచ్చినాయి అని. మరి ఆ పత్రికలకు ఊతమిస్తుంది ఎవరు సార్? నువ్వు ఏ హోదాలో ఒక జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళి ఆయనకు ప్రాధాన్యతనిచ్చి వ్యవహారాలు చేసినావు? ముఖ్యమంత్రి కాగానే ఆయనతో ఒక ప్రోగ్రాం చేసేసి ఈయన కంటే గొప్ప జర్నలిస్ట్ ఎవరు లేడు అనే ఇంప్రెషన్ నువ్వు క్రియేట్ చేసావా లేదా? మరి పోయి నువ్వు ఏ పత్రికనైతే ఎన్నుకున్నావో, ఏ పత్రిక యాజమాన్యాన్ని నువ్వు కొమ్ము కాసావో, మరి ఆ పత్రిక నిజంగా నిజాయితీగా వార్తలు రాస్తుందా? నీ రక్షణను ఒక బాధ్యతగా స్వీకరించి ప్రతిపక్షాలను ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుందా లేదు? ప్రజా జీవితంలో నువ్వు ఏ రకమైన వ్యక్తులకు మద్దతు ఇచ్చావు? ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను ధ్వంసం చేయాలా అనే ఒకే ఒక కార్యక్రమానికి కట్టుబడ్డదా లేదా? నీకు నచ్చని నీ మంత్రివర్గ సహచరుల యొక్క స్థాయిని దిగదార్చే విధంగా మాట్లాడారా లేదా? నిజంగా కూడా జర్నలిజం యొక్క స్థాయి, జర్నలిజం యొక్క నిబద్ధత, జర్నలిజంలో ఉన్నటువంటి మెలకువలు, నిజాయితీ అనేది చాలా కొరవడింది, చాలా తగ్గింది అనేటువంటి మాట